వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నా వెనక ఆయనున్నాడు. టచ్ చేయగలరా? అంటూ కూడా రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్ అయితే పెట్టింది. ఎవరు ఆయన? ఎవరు వెనక ఉన్నారని మీరు అనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరున్నారు ఆ వెనక? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు మాజీ భార్య రేణు దేశాయ్ గారు. అంటే ఇలా చెప్పడం గూడా ఒక రకంగా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సరే ఏదేమైనా సరే రేణు దేశాయ్ గారు సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో, అలాగే తన సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఎప్పుడూ ఉంటున్నారు. పిల్లల బాధ్యతను చూసుకుంటూ సమాజం కోసం కూడా ఆమె పాటుపడుతున్నారు. తన అభిప్రాయాలు, ఆలోచనలతో పాటుగా వివిధ అంశాలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసినటువంటి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్టు ఏంది? అనేది గనక వివరాల్లోకెళ్ళి చూసినట్లయితే, పిల్లల కోసం సినిమాలకు దూరమయ్యానని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత తన పిల్లలు అకీరానందన్, ఆద్య కొణిదెల బాధ్యతలు తీసుకున్నటువంటి రేణు దేశాయ్ గారు వారి కోసం తన కెరియర్‌ని వదులుకున్నానని, హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. రేణుని తిరిగి నటింపజేయాలని కూడా పలువురు సన్నిహితులు కూడా ప్రయత్నించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కావడం, వారిని కెరీర్‌లో సెట్ చేసే పనిలో కూడా బిజీగా ఉన్నారు రేణుదేశాయ్ గారు. ఇక ఇప్పటికే అకీరానందన్ తండ్రి మాదిరిగానే హ్యాండ్సమ్‌గా తయారయ్యాడు. సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించినటువంటి కుర్రాడు. డాన్సు, నటన, ఇతర యాక్టింగ్‌కి సంబంధించినటువంటి మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడు. ఒక సినిమాలోనే నటించకుండా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అంటే సినిమాలో నటించకుండానే సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు అఖీరా. ఇప్పటికే తన తండ్రి పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ మీడియాకు ఇక్కడ చిక్కుతున్నాడు. దాంతో ఆయన ఎంట్రీ ఎప్పుడు అంటూ కూడా మెగా ఫ్యాన్సు, ముఖ్యంగా పవన్ అభిమానుల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. సరైన స్క్రిప్టు, మంచి టైం చూసి అఖీరాను కూడా గ్రాండ్ లాంచ్ చేయడానికి మెగా ఫ్యామిలీ కసరత్తు కూడా చేస్తుంది. ఫిల్మ్ నగర్‌లో దీనికి సంబంధించి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేణు దేశాయ్ కూడా ఈలోగా కొడుకుని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే మరోవైపు దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కూడా రవితేజ నటించినటువంటి 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో కూడా వెండితెర పైన రీ ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్ గారు. ఇందులో ఒక సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో కూడా రేణు దేశాయ్ గారు నటించారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె కోసం గ్యాప్ తీసుకున్నారు. అయినప్పుడు కూడా రేణు దేశాయ్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా 16 రోజుల పండగ పేరుతో కూడా తెరకెక్కుతున్నటువంటి సినిమాలో తాను నటిస్తున్నట్టుగా కూడా రేణు దేశాయ్ గారు ప్రకటించారు. సాయికృష్ణ దుమ్మలపాటి హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో ఉద్యమ్ ఆ! ఉద్యన్ హీరోయిన్‌గా కూడా నటిస్తుండగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో కూడా సాయి కిరణ్ అడవి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగినటువంటి ఒక ఫ్యాషన్ షోలో కూడా చాలా ఏళ్ల తర్వాత ర్యాంప్ వాక్ చేసి అలరించారు రేణు దేశాయ్ గారు. ఆయ ఆయనపై రేణు దేశాయ్ గారు పోస్ట్ చేశారు. అంటే రేణు దేశాయ్ తొలి నుంచి కూడా దైవభక్తి, సంస్కృతి, సాంప్రదాయాల మీద మక్కువ ఎక్కువని కూడా చెప్పుకోవచ్చు. వీలున్నప్పుడల్లా తీర్థయాత్రలు చేయడంతో పాటుగా తనకు ఎంతో ఇష్టమైనటువంటి కాశీకి వెళ్లి పరమేశ్వరుని కూడా దర్శించుకుంటూ ఉంటారు. తాజాగా శివుడి పైన తన భక్తిని చాటుకుంటూ ఆమె ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. నా మనసంతా భావాలతో భారంగా నిండిపోయినప్పుడు, జీవితంలో భ్రమలు నన్ను కిందికి లాగుతున్నప్పుడు, అలా అనిపించినప్పుడు నేను ఆ మహాదేవుని ఓదార్పును కోరుకుంటానని, ఆయన ఎప్పుడూ నన్ను రక్షిస్తూ సురక్షితంగా చూసుకుంటాడని, హరహర మహాదేవ అంటూ కూడా రేణుదేశాయ్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంటే ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేణుదేశాయ్ గారి వెనక ఎవరున్నారంటే అందరూ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారేమో బ్యాక్ బోన్‌గా ఉన్నారా? లేదా మెగా ఫ్యామిలీ బ్యాక్ బోన్‌గా ఉందనేసి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె ఉద్దేశ్యం ఆమెని ఇలా నడిపించడానికి, తనను ముందుకు తీసుకెళ్ళడానికి ఆమెకు ఎంతైనా బాధ ఉన్నప్పుడు ఆ పరమశివుడు మాత్రమే ఆమె వెనకుండి నడిపిస్తున్నారని కూడా ఆమె పోస్ట్ చేయడం, ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవ్వడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.